సముద్రంలో ఉంది దానికి అక్కడ భోజనం సార్ గ్రహదోష నివారణార్థం కూష్మాండ అట్లే వెనక్కి పో, కొంచెం గ్యాప్ ఇచ్చి పోయి మెల్లగా కర్పూరం కింద పో, అట్లే వెనక్కి పో. అదే ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్ర రూపేభ్య ఘోర ఘోరతరేభ్య సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్ర రూపేభ్య. नमो वयं वै श्रवणाय कुर्महे नमे कामान् कामकामाय मुख्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै भक्ताभिष्टबल प्रदान हरे ब्रह्मा दीप ज्योति देवताभ्यो नमः दीप महालक्ष्मी देवताभ्यो समस्त देवतां लोकैक दीपांकुरां श्रीमन् मंत्रगणाक्षरपदमे भवति प्लीज अरे अट्ला गैप रामा सुबो कोना ईडा बोला हां सुबो ना गोविंदा 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 सुनील నిన్న చేస్తాను వారా సునీల్ ఇక్క అనుకో ఎనకాల ఉంటారండి अगरबत्ती ओम माटे सर्वदेवानां श्री महागणपति देवताभ्यो नमः. धूपमाग्रापयामि दीपं दर्शयामि धूपदीपार्थानन्तरं नैवेद्यं टेक्का कोट्टंడి సార్ చేతుని ఇక్కడ ఇట్లా మసి ఇది పక్క పండు వెంకటరామ స్వామి అమ్మవారి దగ్గర భద్రం ఉంది. ఓం భోర్భవస్వః తత్సవితుః सत्यम वर्तेन वंचामे अमृतमस्तमतो ओम श्री गंगा भवानी देव्यै नमः शुद्ध जल देवताभ्यो नमः नमस्करोमि. धूपदीपार्थानन्तरम् आनंद कर्पूर नीराजनम पट्टुकोंడి. ओम हिरण्यपात्रं नमोपूर्णं ददाति मधुभ्योपानि एकदात्रं भवति एकदैव यजमानः तेजो ददाति. ओम श्री उमामहेश्वर स्वामी देवताभ्यो नमः. पार्वती पतये हर हर महादेव. शिवा जय श्री राम 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 जय श्री राम. शिवा बोलिए శ్రీధర్ అందరూ ఇచ్చేసాను ఇట్లు బయట శ్రీధర్ రమేష్ గిరన్నా ముందుకు రన్నా
ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద 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 పైన పైకి భువ సుఖిర్భువ అమృతో భువ తేజో భువ ఆయుష్మాన్ భవ. మాకు మంచి సపోర్ట్ బాగుంటాడు, మంచి కార్యక్రమాలు చేస్తాం. ఆయుష్మాన్ ఆయుష్ సేవేంద్రియ ఇంతకుముందే బాగా మాకెడ సన్మానం అయింది. ఆయుష్మాన్ మనోవాంఛాపల సిద్ధిరస్తు. ఈయన ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఈయనకు, అవి పూర్తయితే నేను ఇంకా ఎంతో చేయాలని చాలా సంబరంగా ఉన్నారు ఆయన. నిజంగా భగవంతుడు ఆయన కోరిక నెరవేరాలని కోరుకుంటాం. ఓం అగ్నిర్భవ సుఖిర్భవ అమృతో భవ తేజో భవ ఆయుష్మాన్ భవ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియో ఆయుష్. ప్రసాద్ గారు మీరు రండి. పాపం ప్రసాద్ గారిని ఉత్సాహపరిచినాడు. ప్రసాద్తో ఎక్కువ మాట్లాడి చేశాడు. వెంకటేశ్వర అనే అందరికీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఇది చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి అండి. సత్కార్య నిర్వహణ యోగ్యత వస్తుందా బెంగళూరులో అప్పుడు కాలేజ్ ఈ ఫ్లోరెన్స్ ఊరికి భక్తులు వచ్చేదానికోసం శనివారం బస్ అరేంజ్ తేజో భవ ఆయుష్మాన్ భవ. ఒకే ఫ్రేమ్ లో అందరూ ఓం అగ్నిర్భువ సుఖిర్భువ అమృతో భవ తేజో భవ ఆయుష్మాన్ భవ. మానం భవతి సుతాయ్ శతేంద్రియ ఆయుష్ సేవేంద్రియ.
శ్రమ తీసుకొని వచ్చారు కదా కార్యక్రమం. అదే శతమానం భవతి స్థాయి పురుష సుఖేంద్రియ ఆయుష్ దేవేంద్రియ. పురుష సుఖేంద్రియో ఆయుష్ దేవేంద్రియ ప్రతిదిష్టసి. సార్ సార్ ఒక నిమిషం ఫోటో ఉండండి. ఆయుష్ ఆరోగ్యమస్తు. ఆయుష్ అన్న దగ్గరికి మీరు మీరే చేసేవారు. ఆయుష్ దేవేంద్రియ అగ్ని భవ శక్తి భవ అమృతో భవ తేజో భవ ఆయుష్మాన్ భవ. క్రాస్ తిరిగేయండి. రమేష్ అన్న ఓం మత్స్యావతార గోవింద, ఓం కూర్మావతార గోవింద, ఓం వరహావతార గోవింద, ఓం నరసింహావతార గోవింద, గోవింద, ఓం శ్రీకృష్ణావతార గోవింద. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమస్కారం. ముందుగా ఈరోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ మేము ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు కీర్తిశేషులు పూల వేణుగోపాల్ నాయుడు గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు మన అన్నం సొసైటీకి వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు నుంచి శ్రీ వేణుగోపాల్ నాయుడు గారి చారిటబుల్ ట్రస్ట్ వారి నుంచి సేవా కార్యక్రమం మేము ఎన్నో చేయబోతాము. రాబోయే రోజుల్లో జనసైన్యత పార్టీతో పాటు మేము చేయబోతాము. ఖచ్చితంగా ఆయన ఈరోజు రాష్ట్రంలో ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతతో ఎన్నో కష్టాలున్నా ఈరోజు కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా ప్రజలకు కావచ్చు, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మొదటిగా వచ్చే వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఈరోజు మనకి ఇక్కడ ఉండే మన ఎమ్మెల్యే గారు కావచ్చు, ప్రతి ఒక్క దీనికి స్పందిస్తూ ఈరోజు మమ్మల్ని ముందుకు తీసుకొని పోతున్న అమర్నాథ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అందుకన్నా ముందుగా వీడికి వచ్చిన ప్రతి ఒక్కరు పేరున ప్రతి ఒక్కరికి మేము చేతి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ చిన్న కార్యక్రమానికి ఇంతమంది రావడం జరిగింది. ఈ అన్నం సొసైటీ అనేది కొన్ని వేలాది మందికి ఈరోజు భోజన కార్యక్రమం ఉచితంగా పెట్టి ఎంతో మంది కడుపు నింపుతుంది. కాబట్టి దానికి మనకు ఒక చిన్న ఫోన్ చేయ వెంటనే నేను కూడా దానికి స్పందించి ఈరోజు మన మంచినీటి కార్యక్రమం మన ప్రారంభం జరిగింది మన ట్రస్ట్ ద్వారా. కాబట్టి చేతనైన సాయం ప్రతి ఒక్కరు చేయాల్సిందిగా అన్నం సొసైటీకి కోరుతున్నాం. జై హింద్, జై జనసేన. ఈ యొక్క అన్నం సొసైటీ నిత్యాన్నదాన సేవా సంస్థ 2017 సంవత్సరం నుంచి కోనేటిరాయస్వామి దేవాలయానికి వచ్చే భక్తులకు ఒక మధ్యాహ్నం పూట ఒక భోజన సౌకర్యాన్ని కల్పిస్తూ, అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది దివ్యాంగులకు, వృద్ధులకు కూడా భోజన సౌకర్యం కల్పిస్తూ ఉన్నాము. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి మేము ఈ క్యాన్ వాటర్ శుద్ధి జలాన్ని కొనడానికి దాదాపు వారానికి 12 నుంచి 1300 రూపాయలు ఖర్చు పెడుతున్నాము. ఈ విషయం మన కిరణ్ ద్వారా చైతన్య గారికి చెప్పిన వెంటనే ఆయన వెంటనే స్పందించి, అయ్యో మా ప్లాంట్ ఉంది స్వామి మీరు తీసుకుపోండి అని చెప్పి చాలా ఉదారంగా చెప్పారు. నిజంగా మా చిన్నాన్నగారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, పూల వేణుగోపాల్ నాయుడు గారు. ఆయన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీ అన్నం సొసైటీకి మేము ఈ యొక్క వాటర్ ప్లాంట్ను కూడా బహుకరిస్తాము అని చెప్పారు. నిజంగా కూడా పూల వేణుగోపాల్ నాయుడు గారు చారిటబుల్ ట్రస్టు నాయకులు చైతన్య మోహన్ గారికి, వీరి తండ్రి రాధామోహన్ గారికి అందరికీ కూడా
మేము మా అన్నం సొసైటీ ద్వారా ముఖ్యంగా మా కిరణ్ దీనికి చాలా ఇనిషియేట్ తీసుకుని ముందుబడి వాళ్ళు చైతన్య వాళ్ళతో మాట్లాడి చాలా చేశారు. విజయ్ కానీ కిరణ్ కానీ వాళ్ళందరికీ కూడా అన్నం సొసైటీ ద్వారా సహస్రద కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ మరిన్ని సేవా కార్యక్రమాల్లో మీ నాయకుడిని మీరు ఇదిగా తీసుకొని సేవా కార్యక్రమాలకు ఆదర్శంగా తీసుకొని ముఖ్యంగా ఆయన పాటుపడుతూ ఉండేది, ఆయన ఆరాటపడుతూ ఉండేది సనాతన ధర్మం కోసము. అటువంటి సనాతన ధర్మం నిలిస్తేనే మన హిందూ ధర్మం బాగుంటుంది. అటువంటి సనాతన ధర్మానికి ఇది ఒక చిన్న మైల్ రాయి. ఇటువంటి కార్యక్రమాల్లో 10 మందికి మన సందేశాన్ని తెలియజేసేటువంటి ఈ అన్నదాన కార్యక్రమంలో మీరందరికీ మాకు సుస్వాగతము. మీరు ప్రతి వారము శనివారం పూట ఎక్కువ వీలైతే రండి, సేవా కార్యక్రమం చేయండి. ఆ యొక్క మీ నాయకుడి యొక్క ఆదర్శాన్ని ఫలవంతం చేయడానికి మీ వంతు కృషి చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం నమో కోనేటిరాయ. ఇక్కడ ఈ ప్రపంచంలోనే మనకి అక్కడ వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎంత భక్తి ఎంత పుణ్యం కలుగుతుందో అదే విధంగా ఇక్కడ కోనేటిరాయ స్వామిని తలుచుకున్నా చూసినా కానీ అదే విధంగా ఉంటుంది. అలాంటి పుణ్యస్థలమైన ఈ కీలపట్ల గ్రామంలో ఇక్కడ నుంచి మన శ్రీధర్ శర్మ గారు టీటీడీలో పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత ఆయన హిందూ ధార్మిక కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు ఈ పట్టణంలో ఇంత గొప్పటి కోనేటిరాయ వెంకటేశ్వర స్వామి దేవాలయం మనం ఏదో ఒకటి చేయాలంటూ ఆయన సేవా కార్యక్రమంలో అన్నం సొసైటీని పెట్టి ప్రతి శనివారము వేలాది మందికి ప్రతిరోజు వేలాది మందికి అన్నదానం చేస్తూ అలాగే చుట్టుపక్కల ఏ సమస్యలు ఉన్నా తీరుస్తున్న ఈ కీలపట్ల వాసైన శ్రీధర్ స్వామి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కీర్తిశేషులైన వేణుగోపాల్ నాయుడు గారు ఎక్కడ పలమనేరు నియోజకవర్గంలో ఏ కష్టం ఉన్నా ఏ హిందూ ఫెస్టివల్ జరిగినా ఏ గుడికి ఏం కావాలన్నా వాళ్ళు దానం చేస్తూ అలాగే వాళ్ళ వంతు సహాయం చేసేవాళ్ళు. ఈరోజు ఆయన మన ముందర లేకపోవడము చాలా బాధాకరం. అయినా కానీ ఆయన వారసత్వంగా ఈరోజు వాళ్ళ కుమారుడు అయిన పూల చైతన్య నాయుడు గారు ఈరోజు వంశపారంపర్యంగా అలాగే ఎక్కడ ఏ కష్టం ఉన్నా ఏ సేవా కార్యక్రమాలను చేస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సందర్భంగా మనం కూడా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం తరపున హిందూ దేవాలని హిందూ సంస్కృతిని కాపాడుతున్నారు కాబట్టి మనం కూడా ఆయన బాటలో నడుస్తూ పూల చైతన్య గారు ఈరోజు వేణుగోపాల్ గారి ట్రస్ట్ ద్వారా ఈరోజు ఈ వాటర్ ప్లాంట్ని చేకూర్చడము అలాగే ఇక్కడ వచ్చే ఎంతమంది భక్తులకి దాహాన్ని తీర్చడానికి ముందుకు వచ్చారు. అలాగే పార్శ్యం కుటుంబము ఎప్పటి నుంచో పలమనేరులో ఎవరికి ఏం కష్టం వచ్చినా పార్శ్యం కుటుంబం వాళ్ళు ముందుండేవాళ్ళు. ఈరోజు వాళ్ళ కుమారుడు ప్రసాదాన్ని కూడా ఇక్కడ వచ్చి దీంతో ఒక వంతు భాగమవడము చాలా సంతోషంగా ఉంది. అలాగే భవిష్యత్తులో కూడా ఇక్కడ ఏ కష్టం వచ్చినా పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ అలాగే జనసైనిక నాయకులు కానీ ఎక్కడ ఏ దేవాలయాలకు ఏం కావాలని హెల్ప్ చేస్తారని చెప్పడము అలాగే పుంగళూరు నాయకులైన వేణుగోపాల్ రెడ్డి గారితో సహాయం చేపిస్తామని చందు గారు చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎక్కడ ఏ కష్టం ఉన్నా నేను తీసుకొస్తానని పెద్ద మనసు చేసుకొని నేను ఆ వంతు నా సాయం చేస్తున్న చైతన్య గారికి ఆ భగవంతుడు నిండు ఆరోగ్యాలు అన్ని అష్టాశ్వర్యాలు కల్పించాలని ఆ భగవంతుని గారికి ఉన్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.